హలో గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఈ వీడియోలో మనం శ్వాస కదలికల నియంత్రణ మరియు శ్వాస రుగ్మతలను గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడతో శ్వాసక్రియ చాప్టర్ వచ్చేసి మనకు ఫినిష్ అవుతుంది. సో శ్వాస కదలికల నియంత్రణ గురించి మాట్లాడినట్లయితే దేహ కణ అవసరాలకు అనుగుణంగా శ్వాస లయలను నిర్వహించగల సవరింపగల సమర్థత మానవుడికి ఉంది. అంటే అవసరాలకి ఏ విధంగా అవసరాలను బట్టి ఈ శ్వాస లయను కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ మన మానవులకు ఉంది అన్నమాట. సో దీనికి ఎవరు హెల్ప్ చేస్తారు అంటే నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ దీనికి హెల్ప్ చేస్తుంది. సో మరి నాడీ వ్యవస్థలోని ఏ కేంద్రాలు దీనికి హెల్ప్ చేస్తున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మెదడులోని మధ్యముఖంలో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది. సో మెదడు నాడీ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు మీకు మధ్యముఖం ఎక్కడ ఉందో కూడా మీకు డీటెయిల్గా తెలుస్తుంది. సో ఇప్పటికి గుర్తుపెట్టుకోండి, మెదడులోని మధ్యముఖంలో ఒక ప్రత్యేక కేంద్రం ఉంటుంది. దాన్ని శ్వాసలయ జనక కేంద్రం అని అంటాం. సో ఏంటది? శ్వాస లయజనక కేంద్రం అన్నమాట. ఇంగ్లీష్లో అయితే దీన్ని రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ అని అంటారు. శ్వాసలయ జనక కేంద్రం వచ్చేసి మెదడులోని మధ్యముఖంలో ఉంటుందన్నమాట. సో దీని శ్వాసలయలు వచ్చేసి దీని నియంత్రణలో ఉంటాయన్నమాట. శ్వాసలయ జనక కేంద్రం నియంత్రణలో శ్వాసలయలు అనేవి కంట్రోల్లో ఉంటాయన్నమాట. సో సెకండ్ వచ్చేసి ఫస్ట్ సెంటర్ ఏది అంటే శ్వాసలయ జనక కేంద్రం అనమాట. ఇది ఏం చేస్తుందంటే శ్వాసలయలను ఇది నియంత్రణలో ఉంచుతుంది. సెకండ్ వచ్చేసి మెదడు యొక్క కాండంలోని పాన్స్లో మరొక కేంద్రం ఉంటుంది. మెదడు కాండం అంటే మెదడుకు కింద కాండం లాంటి నిర్మాణం ఉంటుంది. సో దాంట్లో ఒక ప్రాంతం పేరే పాన్స్ వరోలి అని అంటాం అన్నమాట. సో దాంట్లో కూడా ఒక కేంద్రం ఉంది. దాన్ని న్యూమోటాక్సిక్ కేంద్రం అని అంటాం. న్యూమోటాక్సిక్ కేంద్రం అని అంటాము. న్యూమోటాక్సిక్ సెంటర్ అని ఇంగ్లీష్లో అంటారనమాట. ఇది తగిన రీతిలో శ్వాస లయబద్ధ కేంద్ర విధులను సవరించగలుగుతుంది. సో ఇదేం చేస్తుంది? శ్వాస లయబద్ధ కేంద్రం యొక్క విధులను ఏం చేస్తుంది? తగిన రీతిలో సవరిస్తుంది అన్నమాట. ఈ కేంద్రపు నాడీ సంకేతాలు నిశ్వాస అవధిని తగ్గించి శ్వాస రేటును మార్చగలుగుతుంది. ఈ న్యూమోటాక్సిక్ కేంద్రం ఏం చేస్తుందంటే నిశ్వాస అంటే ఏంటి? గాలిని వదిలేటువంటి అవధిని ఏం చేస్తుంది? తగ్గిస్తుంది అన్నమాట. సో ఇలా తగ్గించడం వల్ల ఏమవుతుందంటే శ్వాస రేట్ ఏమవుతుంది? మారిపోతుంది. అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పినాను కదా, ఒక నిమిషానికి మానవుడు సుమారు ఎన్నిసార్లు శ్వాసిస్తాడంటే 12 నుంచి 16 సార్లు అని చెప్పినాం. సో ఒకవేళ ఇంకా నిశ్వాస యొక్క రేటును తగ్గించినప్పుడు ఏమవుతుంది? 12 నుంచి 16 కాకుండా ఇంకా తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే నిశ్వాస యొక్క అవధిని తగ్గిస్తూ ఉంది కాబట్టి. నిశ్వాస యొక్క అవధిని తగ్గించడం వల్ల రేటు పెరుగుతుందన్నమాట. సో ఇలా పెరగడం తగ్గడం అనేది దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. దీని మీద మెదడు కాండంలోని పాన్స్ వరోలి యొక్క కేంద్రము దీన్ని నియంత్రిస్తుందన్నమాట. మూడవది వచ్చేసి మనకు ఎక్కడ ఉంది అంటే శ్వాసలయ కేంద్రం పక్కన రసాయన జ్ఞాన ప్రాంతం కీమో సెన్సిటివ్ ఏరియా ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే కీమో సెన్సిటివ్ ఏరియా అని అంటాము. తెలుగులో వచ్చేసి రసాయన జ్ఞాన ప్రాంతం అని ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే శ్వాసలయ కేంద్రం పక్కన ఉంటుంది. శ్వాసలయ కేంద్రం ఎక్కడుంది? మనకు మెదడులోని మధ్యముఖంలో ఉంది. దాని పక్కన వచ్చేసి మనకు రసాయన జ్ఞాన ప్రాంతం ఉంది. అదేం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ అయాన్ల సున్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ కానీ హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువగా అయినాయి అనుకోండి, వెంటనే ఇదేమవుతుంది? రియాక్ట్ అవుతుంది అన్నమాట. సెన్సిటైజ్ అవుతుంది, సున్నితత్వాన్ని పొందుతుంది. అంటే ఇక్కడ ఏదో మార్పు జరిగింది, కార్బన్ డైఆక్సైడ్ అయాన్లు పెరిగినాయి తగ్గినాయి అనేది దీనికి వెంటనే తెలిసిపోతుంది అన్నమాట. సో ఇవి ఎక్కువైనప్పుడు ఈ కేంద్రం ఏమవుతుందంటే చైతన్యవంతమయ్యి శ్వాస లయబద్ధ కేంద్రాన్ని ఈ సంకేతాలను పంపి శ్వాస ప్రక్రియలో అవసరమైనటువంటి సవరింపులను చేసి ఈ పదార్థాలను వెలుపలికి పంపబడేట్లు చేస్తుంది.
ఇది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ అయాన్లు ఎక్కువ అవుతుందో అప్పుడు ఈ కేంద్రం అంటే రసాయన జ్ఞాన ప్రాంతం ఏమవుతుంది, చైతన్యవంతమయ్యి సంకేతాలను పంపిస్తుంది. ఎవరికి? తన పక్కలో ఉన్నటువంటి శ్వాసలయ కేంద్రానికి సంకేతాలను పంపిస్తుంది అనమాట. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్లు H+ అయాన్లు ఎక్కువగా అయినాయి కాబట్టి నువ్వు కొన్ని చేంజెస్ చేయాలి అనేసి ఎవరికి మెసేజ్ పంపిస్తుంది? శ్వాసలయ కేంద్రానికి పంపిస్తుంది అనమాట. సో ఇలా ఈ పదార్థాలు ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ అయాన్లు ఉన్నాయో వాటిని వెలుపలికి అంటే బయటికి పంపేటట్టు చేస్తుంది రసాయన జ్ఞాన ప్రాంతం. అంతేకాకుండా చూడండి, గుండెలోని మహాధమని చాపము కరోటా ధమనులపై గల రసాయన గ్రాహకాలు కూడా కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్ల గాఢతలో కలిగే మార్పులను గుర్తించి తగిన చర్యల కోసం అవసరమైన సంకేతాలను శ్వాసలయ కేంద్రానికి పంపుతాయి అన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ H+ అయాన్ల గాఢత అధికమైనప్పుడు శ్వాస రేటు దీర్ఘంగా పెరుగుతాయి. శ్వాసలయ నియంత్రణలో ఆక్సిజన్ ప్రాముఖ్యత ఏమీ లేదు అనమాట. అంతేకాకుండా గుండె మీద కూడా అనమాట. గుండెల్లోని మహాధమని చాపము కరోటా ధమనిపై రసాయన గ్రాహకాలు ఉంటాయి. అవి కూడా కార్బన్ డైఆక్సైడ్కి H+ అయాన్ల గాఢతలో కలిగే మార్పులను గుర్తించి తగిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది? మెసేజెస్ని ఎవరికి పంపిస్తుంది? శ్వాసలయ కేంద్రానికి పంపిస్తుంది అనమాట. అక్కడ ఏమవుతుందంటే అది సవరింపులు చేస్తుంది అనమాట. ఎక్కువైపోయినాయి కాబట్టి వాటిని తగ్గించడము అలా చేస్తాయన్నమాట. సో ఈ శ్వాసలయాల యొక్క నియంత్రణలో ఆక్సిజన్ యొక్క పాత్ర ఏమీ కూడా లేదు, అందుకే ప్రాముఖ్యత లేదు అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన 4 అన్నీ కూడా మనకి ఇక్కడ డయాగ్రామ్ రూపంలో చూపించినారు అనమాట. సో మెదడులో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఏవేవంటే మధ్యముఖంలో వచ్చేసి శ్వాసలయ కేంద్రం ఉంది. తర్వాత మనకు పాన్స్వరులి, మెదడు కాండంలో పాన్స్వరులిలో 2 ప్రాంతాలు ఉన్నాయి. అవి ఒకటి ఉంది. ఏది అంటే న్యూమోటాక్సిక్ కేంద్రం ఒకటి ఉంది. తర్వాత మళ్ళీ మధ్యముఖంలోనే ఈ శ్వాసలయ కేంద్రానికి పక్కన రసాయన జ్ఞాన కేంద్రం ఉంది. ఈ 3 కూడా మనకు మెదడులో ఉంటాయి. తర్వాత గుండెలో వచ్చేసి మహాధమని చాపము కరోటా ధమనులపై ఉన్నటువంటి రసాయన గ్రాహకాలు కూడా సంకేతాలను ఎవరికి పంపిస్తాయంటే శ్వాసలయ కేంద్రానికి పంపిస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి శ్వాస కదలికల యొక్క నియంత్రణ అన్నమాట. అంటే మన శ్వాస రేటును నియంత్రించేది లయలను నియంత్రించేది ఎవరు అంటే నాడీ వ్యవస్థ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి అపస్థితులు అంటే రోగాలు అనమాట, రుగ్మతులు అని అంటాము. సో దీంట్లో శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యాధిలో ఫస్ట్ వన్ వచ్చేసి ఉబస వ్యాధి. దీన్ని ఆస్తమా అని తెలుగులో వచ్చేసి ఉబస వ్యాధి అని అంటాము. దీంట్లో ఏమవుతుందంటే శ్వాసనాళికలలో వాపు ఏర్పడడం వల్ల శ్వాసించడం ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. శ్వాసనాళాలు అంటే ఏంటో, శ్వాసనాళికలు అంటే ఏంటో నేను చక్కగా శ్వాస వ్యవస్థ నిర్మాణం గురించి చెప్పేటప్పుడు అక్కడ చెప్పిన్నాను. శ్వాసనాళిక గోడలు ఏమవుతుందంటే నునుపు కండరాలు, ఈడ్పులు లాంటి లక్షణాలను కలిగిస్తాయి. దీనివల్ల దగ్గు, ఈల లాంటి శబ్దము, ఛాతీ బిగబట్టినట్టుగా ఉండి శ్వాసించడం కష్టంగా ఉంటుంది. సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి ఇక్కడ? దగ్గు, ఈల లాంటి శబ్దము, తర్వాత ఛాతీ బిగబెట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఆస్తమాలో అలర్జీని కలుగజేసే కారకాలు, హిస్టమిన్ వంటి వాపును కలుగజేసే పదార్థాలను విడుదల చేయడం వల్ల శ్వాసనాళాలు కుంచించిపోతాయి, శ్వాసించడం కష్టమవుతుంది. అంటే ఈ ఆస్తమా కండిషన్లో ఏమవుతుందంటే అలర్జీని కలుగజేసేటువంటి కారకాలు లేదా హిస్టమిన్ ఏం చేస్తుందంటే రక్తనాళాలను సంకోచించేలాగా చిన్నగా చేసేస్తుంది, కుంచింపబోతాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది? రక్తనాళాలు అంటున్నాను, నాళాలను ఏం చేస్తుంది? కుంచింపజేస్తుంది, అంటే దగ్గరికి చేసేస్తుంది, ముడుచుకుపోయేటట్టు. దానివల్ల ఏమవుతుంది అంటే శ్వాసించడము కష్టమవుతుంది అన్నమాట. సో ఇది ఉబస వ్యాధి. రెండవది వచ్చేసి ఎంఫైసీమా. ఇది దీర్ఘ రుగ్మత అన్నమాట, చాలా ఎక్కువ కాలం వరకు ఉండేటువంటి రుగ్మత. ఇందులో వాయుకోశాల యొక్క గోడలు శిథిలమైపోయి
కలిసిపోవడం వల్ల వాయువుల వినిమయం జరిగే శ్వాసతలం జరుగుతుంది. మీకు ఆల్రెడీ మనకు తెలుసు కదా, వాయు కోశాలలో ఏం జరుగుతుంది, వాయువుల వినిమయం జరుగుతుంది. కానీ ఇక్కడ వాయు కోశాలు దెబ్బతింటున్నాయి అన్నమాట. వాటి యొక్క గోడలు పాడైపోయి శిథిలమైపోతున్నాయి. దానివల్ల ఏమవుతా ఉంది అంటే వాయుకోశాల వాయువుల వినిమయ తలం ప్లేస్ ఏమవుతా ఉంది, తగ్గిపోతూ ఉంది. ఊపిరితిత్తులు పెద్దగా మారి వాయుకోశాలు తగ్గి అధిక తంతియుత కణజాలాన్ని, తక్కువ స్థితిస్థాపకతను కలిగి ఉంటాయి. దీనికి ముఖ్య కారణం పొగ తాగడం. సో ఈ కండిషన్లో ఏమవుతుందంటే లోపల వాయుకోశాలు తగ్గడం వల్ల ఊపిరితిత్తులు పెద్దగా మారిపోతాయి, వాయుకోశాలు తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ తంతియుత కణజాలాన్ని అధికమైపోయి స్థితిస్థాపకత తగ్గిపోయి మీకు మూడు రకాల కణజాలాలు ఉన్నాయి. మృదులాస్తులు, అవి కణజాలాలు కాదు. సో ఇక్కడ తంతుయుత అంటే దానికి స్థితిస్థాపకత ఉండదు అనమాట. స్థితిస్థాపక కణజాలానికి స్థితిస్థాపక అంటే సాగైనటువంటి నేచర్ ఉంటుంది. సో ఎంఫైసీమా రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే పొగ తాగడం అన్నమాట. సో కాబట్టి పొగ జోలికి ఎవరు వెళ్ళకండి. నెక్స్ట్ వచ్చేసి బ్రాంకైటిస్. శ్వాసనాళికల్లో వాపు ఏర్పడడం. దీని ఫలితంగా శ్వాసనాళికల్లో శ్లేష్మశరంలో వాపు ఏర్పడడం వల్ల శ్లేష్మ ఉత్పత్తి అధికమై శ్వాసనాళ వ్యాసం తగ్గుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే శ్వాసనాళికల్లో వాపు ఏర్పడడం వల్ల అక్కడ ప్లేస్ తగ్గి శ్లేష్మస్థరంలో శ్లేష్మం ఎక్కువగా స్రవించబడుతుంది అనమాట. దీంట్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే దీర్ఘకాలం దగ్గు, దీనిలో చిక్కటి శ్లేష్మం, కఫం కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూమోనియా. ఈ న్యూమోనియా వచ్చేసి మనకు ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుంది. అది ఏంటి అంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో సంక్రమించడం వల్ల ఈ వ్యాధి అనేది మనకు కలుగుతుంది. కొన్ని రకాల వైరస్లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్లు, మైకోప్లాస్మాలు కూడా ఈ వ్యాధిని ఏం చేస్తాయి, కలుగచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఊపిరితిత్తుల్లో వాపు వాయుకోశాలలో శ్లేష్మం చేరడం తగ్గడం, వాయువుల వినిమయం తగ్గడం దీని యొక్క లక్షణాలు అన్నమాట. చికిత్స చేయకపోయినట్లయితే మరణించడం జరుగుతుందన్నమాట. నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా చనిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యూమోనియాని వెంటనే ట్రీట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా మామూలుగా కొన్ని లోపల జరిగేటువంటి కారణాల వల్ల వస్తాయన్నమాట. ఇక్కడ వృత్తిపర శ్వాస రుగ్మతులు చూద్దాం. అంటే మనం పనిచేసేటువంటి ప్లేస్ని బట్టి కూడా మనకు శ్వాస రుగ్మతులు అనేవి వస్తూ ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఇవి కొన్ని పరిశ్రమల నుంచి ఏర్పడినటువంటి హానికర పదార్థాలు శ్వాస వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతాయి. ఈ రుగ్మతులు ఎట్లా వస్తాయంటే కొన్ని పరిశ్రమల నుంచి వచ్చినటువంటి డేంజరస్ సబ్స్టెన్సెస్, పదార్థాల వల్ల మనకి ఇవి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఈ డిసీజెస్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాళ్ళు పగలగొట్టడం, నూరడం ఇలాంటి పరిశ్రమలలో ఎక్కువగా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఎక్కువ కాలం ఇవి శ్వాస మార్గాలలో చేరినప్పుడు శ్వాస మార్గంలో వాపు, ఊపిరితిత్తుల్లో అనేక రుగ్మతులు ఏర్పడతాయి. ఇవి ఎక్కువ కాలం మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళినప్పుడు, శ్వాసనాళంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే శ్వాసనాళాల యొక్క వాపు, ఊపిరితిత్తుల్లో అనేక డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆస్బెస్టాసిస్. ఇది ఆస్బెస్టాసిస్ పరిశ్రమలో పనిచేసే వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అక్కడ ఆస్బెస్టాసిస్ ధూళికి దీర్ఘకాలం గురి కావడం వల్ల ఈ వ్యాధి అనేది కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సిలికోసిస్ వచ్చేసి గనులు, కార్విస్లలో పనిచేసేవారు ఎక్కువ కాలం ఇసుక ధూళికి అంటే సిలికా యొక్క ధూళికి గురి కావడం వల్ల సిలికోసిస్ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిడరోసిస్. కణజాలాలలో ఇనుప రేణువులు పొందుపరుచుకున్నప్పుడు ఈ వ్యాధి వస్తుందన్నమాట. ఇది రకరకాల సిడరోసిస్లను కలుగజేస్తాయి. అవి ఏవేవంటే ఇనుప రేణువులను పీల్చడం వల్ల
న్యూమోకోక్ న్యూమో న్యూమోని సారీ న్యూమోకోనిసిస్, తర్వాత హైపర్ ఫెరేమియా, నెక్స్ట్ హీమోసిడరాసిస్. ఇది తరచుగా హీమోసిడరాసిస్ వచ్చేసి తరచుగా వాయుకోశ రక్తస్రావాన్ని కలుగచేస్తుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఆ, నలుపు ఊపిరితిత్తి వ్యాధి. ఇది వచ్చేసి ఈ వ్యాధి బొగ్గు ధూళి పీల్చడం వల్ల కలుగుతుంది. బొగ్గు గనుల్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళలో కార్మికులలో ఇది సాధారణంగా కనిపిస్తుంది. ఇది శ్వాసరుగ్మతులు అండి. ఇక్కడితో మనకు శ్వాసక్రియ చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త యూనిట్తో మనం కలుద్దాము. సో అంతేకాకుండా నేను మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు కావాల్సినటువంటి టాపిక్స్ నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే నేను ఆ టాపిక్స్ మీద త్వరలోనే మీకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.